నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. తెలుగుదేశంతో ఆ కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఆ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తూనే వచ్చారు. 2019లో మినహా ప్రతిసారి గెలిచారు. విభజన తరువాత టీడీపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్ నెంబర్ 2గా ఫోకస్ అయ్యారు. అలాంటి కుటుంబానికి గత ఎన్నికల్లో టికెట్ దక్కకుండా పోయింది. పోనీ పార్టీ గెలిచింది కదా, ప్రాధాన్యత దక్కుతుంది అనుకుంటే అది కూడా లేకుండా పోయింది. ఒక వెలుగు వెలిగిన ఆ నేతకు ఇప్పుడు పూర్తిగా ప్రయారిటీ తగ్గించడానికి కారణాలేంటి? దీని వెనుక ఎవరున్నారు? జస్ట్ వాచ్ ది స్టోరీ. కృష్ణా జిల్లా టీడీపీలో దేవినేని ఫ్యామిలీకి ఉన్న ప్రయారిటీ గురించి వేరే చెప్పనవసరం లేదు. టీడీపీ ఆవిర్భావం నుంచి 1994 వరకు దేవినేని రాజశేఖర్ నెహ్రూ వరుసగా గెలుస్తూ జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. అనంతర పరిణామాలతో నెహ్రూ లక్ష్మీపార్వతి బాట పట్టడంతో ఆయన బాబాయ్ కుమారుడు దేవినేని వెంకటరమణ జిల్లా టీడీపీకి పెద్ద దిక్కయ్యారు. 1999 ఎన్నికల్లో ఆయన నందిగామ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలవగా గెలిచిన మొదటి టర్మ్లోనే రమణకు చంద్రబాబు క్యాబినెట్లో బెర్త్ దక్కింది. మంత్రిగా ఉన్న రమణ కొన్ని నెలలకే రైలు ప్రమాదంలో దుర్మరణం పాలవడంతో రమణ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న దేవినేని ఉమామహేశ్వరరావు బైపోల్స్లో విజయం సాధించారు. తర్వాత 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా గెలిచిన దేవినేని ఉమాకి రాష్ట్ర విభజన తర్వాత జలవనరుల శాఖ మంత్రిగా తగిన ప్రాధాన్యత ఇచ్చారు చంద్రబాబు. పోలవరం ప్రాజెక్ట్ పనులను పరుగులు పెట్టిస్తూ ఉమా పార్టీలో కీలకంగా ఎదుగుతూ జిల్లాలో ఎక్కడ పార్టీ కార్యక్రమం జరిగినా ఆయన ఉండాల్సిందే అన్నట్టుగా మారిపోయారు. అప్పట్లో దేవినేని ఉమాకి కృష్ణా జిల్లా సీఎం అన్న ట్యాగ్ లైన్ ఉండేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 2019 ఎన్నికల్లో తొలిసారి ఓడిపోయినా ఆయనకు చంద్రబాబు పార్టీలో మంచి ప్రాధాన్యత ఇచ్చారు. సబ్జెక్టుపై పట్టున్న దేవినేని ఏ ఇష్యూ దొరికినా వైసీపీని, అప్పటి సీఎం జగన్ని ఎండగట్టడంలో ముందుండేవారు. ఆ దూకుడు చూసి టీడీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఇరిగేషన్ శాఖ ఆయనకే ఖరారవుతుందని, జిల్లా రాజకీయాల్లో మళ్ళీ దేవినేని శాఖ మొదలవుతుందని అందరూ భావించగా గత ఎన్నికల్లో ఆయనకు టికెట్టే దక్కలేదు. అంతకుముందు మైలవరంలో ఉమాపై వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరిన వసంత కృష్ణ ప్రసాద్ టికెట్ ఎగరేసుకుపోయారు. మొదట్లో దేవినేని దాన్ని వ్యతిరేకించిన తర్వాత చంద్రబాబు బుజ్జగింపులతో సైలెంట్ అయ్యారు. అప్పట్లో పార్టీ అధిష్టానం నుంచి ఉమాకి ఏదో స్పష్టమైన హామీ లభించిందన్న ప్రచారము జరిగింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతల్లో చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండేవారిలో దేవినేని ఉమా ఒకరన్న పేరున్నా ఇప్పుడు ఆయన పేరు పార్టీలో ఎక్కడా వినిపించడం లేదు. వాస్తవానికి 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత దేవినేనికి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. ఆయన మోనోపోలిజంతో విసిగిపోయి జిల్లాతో పాటు నియోజకవర్గంలోని ముఖ్య నేతలు ఆయనపై తిరుగుబాటు చేశారంటారు. ఈసారి ఉమాకు టికెట్ ఇవ్వడానికి వీల్లేదని పార్టీ IVRS సర్వేలో తేల్చి చెప్పడంతో చంద్రబాబు ఆయనకు నచ్చజెప్పి పక్కన పెట్టారన్న టాక్ నడిచింది. ఇటీవల కాలంలో కొన్ని నామినేటెడ్ పోస్టుల పంపిణీ జరిగినా వాటిలో ఎక్కడా కూడా ఉమా పేరు కనిపించలేదు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఒక దశలో ఉమా పేరు కూడా తెరపైకి వచ్చిన సడన్గా మరో మాజీ మంత్రి ఆలపాటి రాజాకి టికెట్ కేటాయించారు. బుడమేరు గండి పూడ్చివేత, కృష్ణానది బోటు ప్రమాద ఘటనలప్పుడు దేవినేని ఉమా మంత్రి నిమ్మల వెంట ఉండి తన అనుభవంతో ఇరిగేషన్ శాఖ సిబ్బందిని గైడ్ చేస్తూ పెద్ద దిక్కుగా వ్యవహరించిన ఆయనకు ప్రభుత్వ పరంగా ఎలాంటి ప్రాధాన్యత దక్కడం లేదు. దీని అంతటికీ కారణం హిందూపురం హ్యాట్రిక్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణయ్య అని టాక్ నడుస్తుంది. 2014 నుంచి 19 వరకు మంత్రిగా ఉన్న ఉమా ప్రభుత్వ పరంగా అనేక నిర్ణయాలు లోకేష్ పేరు చెప్పి తీసుకున్నారని, అనేక అంశాల్లో లోకేష్ పేరుని రికార్డులో పెట్టారని సమాచారం. ఒక దశలో లోకేష్ విషయంలో వైసీపీ పతాక స్థాయిలో విమర్శలు చేయడానికి కారణం ఉమా వైఖరే అని బాలయ్యకు తెలిసిందని, ఆ సమయంలో లోకేష్ని అవినీతి మరక అంటించారనే కారణంతో ఉమాపై బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారనే వాదన కూడా పార్టీ క్యాడర్లో వినిపిస్తుంది. 2019 ఎన్నికల తర్వాత పెద్దగా ఆ అంశాన్ని పట్టించుకొని బాలయ్య ఎన్నికల దగ్గర పడే టైంకి ఉమాపై ఫోకస్ పెట్టి ఉమాకు టికెట్ దక్కకుండా చేశారని, ప్రభుత్వ ఏర్పాటు తర్వాత కూడా ఎలాంటి ప్రాధాన్యత లేకుండా ఉండడానికి కారణం బాలయ్యేనని టాక్ వినిపిస్తోంది.
ఎవరు ఎన్ని అనుకున్నా తాను చంద్రబాబుకు ఇష్టమైన శిష్యుడనని, చంద్రబాబు కోసం తాను ఏమైనా చేస్తానని, బాబు ఖచ్చితంగా తనకు న్యాయం చేస్తారని ఉమా నమ్మకంతో ఉన్నారట. మున్ముందు నామినేటెడ్ పోస్టుల విషయంలోనో లేక మరో రకంగానో తనకు తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆయన సన్నిహితులు అంటున్నారు. నీటిపారుదల శాఖ సలహాదారునిగా నియమిస్తారన్న టాక్ కూడా నడుస్తుంది. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.